డైనోసర్ ఆగండి డైనోసర్ అనగానే సలార్ మూవీలో ప్రభాస్ ను ఊహించుకున్నారేమో. జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ వచ్చింది, చూసారా మీరు? ఈ సినిమా చూసాక నాకైతే రెండు మూవీస్ ఒకేలా అనిపించింది. అదే జురాసిక్ వరల్డ్ అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ సినిమా 2015లో వచ్చింది. తర్వాత కొత్త ఫ్రాంచైజ్ ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీని మళ్ళీ క్రియేట్ చేసింది. ఈ సినిమాని జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనే కన్నా ఈ సినిమాని జురాసిక్ వరల్డ్ రిమిక్స్ అనడం బెస్ట్ ఏమో అనిపించింది నాకైతే. ఈ సినిమాలో పెద్దగా మంచి సీన్స్ అంటూ ఏం లేవు, ఒక 5-6 బెస్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. స్కార్లెట్ జోహాన్సన్ ఈ సినిమాలో ఈమెని లేడీ బాస్ గా చూపించారు, కానీ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఆ డౌట్ కూడా రాదు. ఎందుకంటే ఈమె పక్కనే మహర్షల్ ఆలీ 6 అడుగుల ఎత్తులో పెద్ద బాడీ వేసుకొని బాడీ బిల్డర్ లాగా ఉంటాడు. తనే టీం ని లీడ్ చేస్తున్నాడేమో అన్న డౌట్ చూసే ప్రతి ఒక్కరికి వస్తుంది. టెక్నికల్ గా ఈ సినిమాలో మహర్షల్ ఆలీ పాత్ర పెద్దగా ఏమీ లేదు, తనకంత స్కోప్ ఇవ్వలేదేమో అనిపించింది. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఇలాంటి సినిమాలో నటించాలా అంటే అవసరమే లేదు. ఎందుకంటే ఎవరైనా ఈ సీన్స్ లో నటించొచ్చు, కానీ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి కదా. కొత్త కొత్త డైనోసార్స్ అంటారు, కొత్త కొత్త బ్రీడ్స్ అంటారు, వాటిని చూసి మనం భయపడాలి అంటారు, కానీ అక్కడంతా ఏం లేదు. ఇది ఒక సర్వైవల్ డ్రామా. ఈ సినిమాలో మీరు ఒక ఐస్లాండ్ కి వెళ్తారు, అక్కడ ప్రశాంతంగా ఉన్న డైనోసార్స్ ని మీరే కెలికి మీరే చేస్తారు. ఇదే కాన్సెప్ట్, కొత్తగా ఏమైనా తీయండి అయ్యా.